నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆదేశానుసారం నిజామాబాద్ జిల్లా యువజన నాయకుడు ఉమ్మాజీ నరేష్ ఈరోజు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 42% బీసీల రిజర్వేషన్ హక్కులపై పోరాడుతున్నారు. ఆయన వెంట సిరికొండ మండల కాంగ్రెస్ కార్యకర్తలు బాకారం రవి, దేగం సాయన్న మైపాల్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 42% బీసీ రిజర్వేషన్ల కోసము ఈరోజు ఢిల్లీలో ఊరుబాట అనే కార్యక్రమాన్ని పిసిసి అధ్యక్షులు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఢిల్లీకి నిజామాబాద్లో నడిపిన బీసీ నాయకులను రైల్వే రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ని షెడ్యూల్ 9లో చేర్చాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు గత 4-5 నెలలుగా బీసీల కోసం పోరాడుతున్నటువంటి ఈ పోరుబాటను ఈరోజు ఢిల్లీలో మోడీ గారికి, అమిత్ షా గారికి వినిపించేలా ఈరోజు కనగడం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో బీసీ డిక్లరేషన్ కానీ 42% కానీ డిక్లరేషన్ చేయకపోతే పార్లమెంటుని, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం చెప్తూ, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ మీకు ఏమాత్రం బీసీ నాయకుల మీద ప్రేమ ఉన్న ఈరోజు మాతో కాంగ్రెస్ పార్టీని రావాలని చెప్పి కోరుకుంటూ ఈ ధర్నాను విజయవంతం చేసినటువంటి బీసీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడం కోసం ఇంకింత ముందుకెళ్తామని చెప్పి ఈ జంతర్ మంతర్ సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ బీజేపీ నాయకులకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.